దీని కింద మూత పెడదాం, ఎందుకంటే అది ఆగమాగం కాగల. మళ్ళీ ఈ మూత ఉంటే అవో ఒక సైడ్ ఉంది కదా బ్యాలెన్స్, అందుకని మూత పెడదాం. రైట్, ఆగరా 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 పెట్టి ఇప్పుడు పెట్టు. వంగింది కదా, అందుకని డౌట్తో మూత పెట్టినాము. మళ్ళీ మొత్తం అయిపోయాక అది కొంచెం పెట్టదు, ఇక నాకు బోర్ల పడ్డా అనుకో చేసిందంతా వృధా అయిపోతుంది, అందుకని మూత పెట్టుకుందా అనుకున్నా. కానీ కిరాక్ ఉడికింది, మంచిగా ఉడికింది. చేస్ హలో మామ బ్రోస్, అందరికీ నమస్తే. నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నారు. ఇక మీకు ఈరోజు విషయం అర్థమై ఉంటుంది, నా చేతిలో ఉంది కదా ఇంత పెద్దది. మా ఫ్రెండ్ గారు పొద్దుగానే ఫోన్ చేసి అరే ఊర్లో చేపలు పడుతారు, నీలో సగం ఉన్నారు అని చెప్పిండు. అరే సరే ఏదైతే చేద్దాం, ఫుల్ చేద్దాం, ఇలా వీడియో ఎగ్దాం చేద్దాం, నువ్వైతే తీసుకొని పెట్టని చెప్పిన. తీసుకొని పెట్టి నేను వచ్చేసరికి దీన్ని ఏం చేస్తానో మీకు చెప్పను, ఏం చేసినా కానీ కిరాక్ చేద్దాం. సరే వీడియో అయితే లాస్ట్ వరకు వీడియో నచ్చితే లైక్ చేయరు, ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోరు. ఇక లేట్ చేయకుండా కుకింగ్ స్టార్ట్ చేద్దాం. దీన్ని మొత్తం నీట్గా కడుక్కున్నాం. దీంట్లో కొంచెం జనం ఉంది, అంటే జనం అంటే గుడ్లు, ఆ గుడ్లు తీసేసినాం, ఫ్రెష్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తానో చూడరు. ఇంకా మీరు పచ్చిమిర్చి చేసిన ఇలా దీన్ని పెద్ద పెద్ద కాట్లు పెట్టుకుందాం. ఎందుకంటే పీస్ తీయంగానే ఇట్లా ఊడి రావాలి, అట్లా పెట్టుకుందాం. మందం ఉంది చాలా, ఇది చేప లావుంది కదా. గరం మసాలా లైట్గా, ముక్క ఇట్లా తీస్తుంటేనే నోట్లంగా నీరు కాలాలి, అట్లా చేయాలి. చూసిరా ఎట్లా కట్టినాము. ఫస్ట్ లోపల అరటాక్తో మంచిగా ప్యాక్ చేసినాం ఆ చేపనంతా, తర్వాతకి సిల్వర్ పేపర్తో మళ్ళీ ప్యాక్ చేసినాం. ఇప్పుడు మళ్ళీ ప్యాక్ చేయాలి. ఏంటంటే ఈ సిల్వర్ పేపర్తో ఇదంతా కట్టుకున్నాక మళ్ళీ బంకమట్టితో మళ్ళీ ప్యాక్ చేసి, తర్వాతకి ఇదంతా గ్రిల్ మీద పెట్టి ఆ గ్రిల్ని తీసుకుపోయి మంట మీద పెట్టాలి. ఏక్ దమ్ ఉడకాలంతా. ఈ అల్లం ఎల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర
ఆ ఫ్లేవర్ అంతా లోపల ముక్కకి కుటకుట ఉడికిపోవాలి. అప్పుడు దింపి తింటే ఉంటుంది. బాబా ఇది అయిపోయిందిగా. బంకమట్టి వేసుకుందాం. బంకమట్టి ఇక్కడ లేకుండే దూరం అండి, చాలా దూరం ఉండే. ఇక్కడికి తెచ్చినాం. మళ్ళీ ఇదంతా తీసుకుపోతే మళ్ళీ ఈ పేపర్ అంతా చినుగుతుంది, ఆకంత తూసు అంతా వేరే కథ అవుతుందని బంకమట్టి తెచ్చినాం. ఇప్పుడు దీని మీద వేసుకుంటే మొత్తం నున్నగా పెట్టినాం, ప్లాస్టింగ్ చేసినట్టు. దీన్ని తీసుకుపోయి ఇంకా మంట వేసుకొని నిప్పుల కింద పెట్టుకుందాం. మంచి బగ్గి మంట వేద్దాం. లోపల మొత్తం ఒకటే దెబ్బ కొడిగేటట్టు. మస్తు బరువు ఉంది ఇది. అయితే ఎట్లా ఉట్టుందో చూడాలి. రైట్, ఇప్పుడు దీని కింద మంట వేద్దాం. మీడియం మంట అన్నారు. ఎట్లా వేస్తున్నాం మంట? బగ్గీస్ మంట. కింద కట్టెలతో కింద ఉడుకుతుంది, పైన మొత్తం కమ్మలతో పైన ఉడుకుతుంది. లోపల అంతా బగబగ ఉడకాలి. మనం కాటు పెట్టిన పీస్ ఇట్లా పట్టుకోగానే ఊసి రావాలి. అప్పుడు మజా ఉంటుంది. అదే వేడికి గ్రిల్ అంతా వంగిపోయింది. ఈ ఒక్క చేపకి ఇంత పెద్ద మంట ఎందుకని ఆలోచిస్తుర్రా? మనం డైరెక్ట్ వండట్లేం కదా. ఇది ఏంటంటే 3 లేయర్లు దాటాలి. అది మట్టిని ఉడకాలి, తర్వాతకి సిల్వర్ పేపర్, తర్వాతకి అరటాకు. ఇవన్నీ ఉడికినాక లోపల ముక్కు ఉడకాలంటే మంటకు బగ్గేసి ఉండాలన్నమాట. ఆ మంటగడికి మనకు కూడా మస్తు కాక వస్తుంది. ఆ కాక చల్లార్చుకోవడానికి ఒక కళ్ళు అనమాట. భూతల్లికి వంపాలి ఏదైనా ఫస్ట్. సూపర్ కళ్ళు అయిపోయింది. కమ్ ఇది ఒక 3 గంట పట్టింది, అంటే 2.5 hours పట్టింది ఇక కాలనీకి. ఎందుకంటే మట్టి ఎక్కువ వేసినాం కదా, అది ఉడకడానికి టైం పట్టింది. మొత్తానికి అయితే అయిపోయింది. తీద్దాం ఇది. ఇంకా నేను తీసుకుంటేనే నాకు అగడ వెళ్తుంది. లోపల ఎంత ఉడికిందో మొత్తం. అంటే నీళ్ళు పోయలే కాబట్టి మంచిగా అనిపిస్తుంది నాకు, అంటే తింటుంటే. మంచిగా ఉడికింది, రాయి అన్నట్టు అయింది. లోపల పీస్ ఎట్లుంటుందో చూద్దాం. కొద్దిగా బయటకి అవుతాను. మధ్యలో పెట్టు, అది మధ్యలో పెట్టు చింటూ, అది మధ్యలో పెట్టదు. పెద్ద సాహసం చేస్తున్నట్టే ఉంది ఇప్పుడు. అది నిప్పులు మళ్ళీ నా వెనక గాలుతాయి రా. నేను కూర్చో దా పెట్టి రాలని పెట్టని లేపు. ఇంకా జరు మంచిగా పెట్టు. రైట్. కమ్మ వాసన వస్తుందా? లోపటి నుంచి వాసన వస్తుందిరా. అంటే అరటాకులోరా అది. సరే ఇది ఓపెన్ చేద్దాం. పొట్ట కోల్చి ఆపరేషన్ చేద్దాం ఇప్పుడు దాన్ని. దీని కింద మూత పెడదాం, ఎందుకంటే అది ఆగమాగం కాగల. మళ్ళీ ఈ మూత ఉంటే ఒక సైడ్ ఉంది కదా డాన్స్, అందుకని మూత పెడదాం. రైట్. ఆగ్రా 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 పెట్టి ఇప్పుడు పెట్టు. వంగింది కదా, అందుకని డౌట్తో మూత పెట్టినాము. మళ్ళీ మొత్తం అయిపోయాక
అది కొంచెం ఇట్లా తీయగా నాకు బోర్ల పడ్డా అనుకో చేసిందంతా వృధా అయిపోతుంది, అందుకని మూత పెట్టినా. పొంగుడు పొంగుతుంది, దీని సంగతి తర్వాత. దీంట్లో వాట్ ఆర్ యూ టాకింగ్ వాట్ ఆర్ యూ డూయింగ్ మ్యాన్? ఓకే, ఇది ఓపెన్ చేద్దాం ఇంకా. అమ్మో కాలుతుంది యార్. ఆహా మంచిగా బాయిల్ అయింది లోపల. ఆహా ఉడుకుదా అనుకున్నా కానీ కిరాకు ఉడికింది, మంచిగా ఉడికింది. ఇంకా లేట్ ఎందుకు, మన దగ్గర మంచి చేప ఉంది, పెద్ద చేప కళ్ళు ఉన్నది. 3 గంటలు వెయిట్ చేసినాం కానీ కిరాక్ అంటే కిరాకు ఉడికింది లోపల, పట్టుకోనికే రావట్లేదు. ఆ ముక్క పట్టుకొని కాలింది. చేస్ కిరాక్ ఏక్దమ్ సూపర్ అంటే సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేసుకోవచ్చు 100%. కాలుతుంది దీంతో లోపల మన ఓవెన్ పెట్టినట్టు ఉడికింది మొత్తం లోపలంతా, ఇంకా వేడి అంతే ఉంది లోపలంతా. సూపర్ అబ్బా, పచ్చిమిర్చితో ఇంత మస్తు ఉంటుందని అసలు అనుకోలేదు. కిరాక్ అంటే కిరాక్ ఉంది అసలు. మనం ఒట్టిమిర్చి మసాలా అవి వేసేది వేరు, ఈ పచ్చిమిర్చి పుదీనా అంటే ఈ ఫ్లేవర్ వేరు, సపరేట్ డిఫరెంట్ ఉంది. ఏకదమ్ అంటే ఏకదమ్, మీరు కంపల్సరీ ట్రై చేయండి, ఫిదా అయిపోతుంది. మన వీడియోని మొదటిసారి చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో లేటెస్ట్ అప్డేట్ కోసం బెల్ ఐకాన్ ట్రై చేయండి. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియో కలుస్తాను.